సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈ నెల 10న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జన సమీకరణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. గత 4 రోజులుగా కరీంనగర్లోనే మకాం వేసిన ఆయన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ మండలాలు, గ్రామాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. మొత్తం 1000 కార్లు, 250 బస్సుల ద్వారా వేలాది మందిని సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే స్వచ్ఛందంగా వచ్చే ప్రజలకు రవాణా, తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కరీంనగర్ నియోజకవర్గం జన సమీకరణలో అగ్రస్థానంలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రేపటి నుంచి బండి సంజయ్ సికింద్రాబాద్లో మకాం వేసి నగరంలో జన సమీకరణపై దృష్టి సారించనున్నారు. ముషీరాబాద్ నేతలతో భేటీ, ముఖ్య కార్యకర్తల సమావేశం, బైక్ ర్యాలీ, పాదయాత్రల ద్వారా ఇంటింటికి వెళ్లి సభకు ఆహ్వానం ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు.